కాదేది కవితకు అనర్హం అంటారు ఓ సినీ గేయ రచయిత. నేనంటాను, సంపాదించడానికి ఇన్సూరెన్స్ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా పర్వాలేదు. కానీ అందులో ఇన్కమ్ ట్యాక్స్ మీరు చేయడం వల్ల, నేర్చుకోవడం వల్ల సమాజంలో మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ నేర్చుకోవడం వల్ల ఎటువంటి లాభాలు పొందుతారు, దానికి కావలసిన అర్హతలు ఏమిటి, వీడియోలో సమగ్రంగా నేను వివరించబోతున్నాను. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. వ్యక్తి సంపాదించే ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు విధించే పన్నునే ఆదాయ పన్ను అంటారు. మరి ఈ పన్ను మనం ఫైలింగ్ చేయడం వలన మనకేమైనా డబ్బులు వస్తాయా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. మరి దానికి నేనేం చేయాలి? మీలో 10C అనే ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. ఆ 10C గురించి మనం తెలుసుకోబోతున్నాము. 1. కెరియర్. వృత్తిగా మీరు వీరిని స్వీకరించాలి. గతంలో జరిగిందో ఏదో అయిపోయింది. ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో ఈ యొక్క వృత్తిని మీరు చేపట్టండి. 3 పూలు 6 కాయలుగా మీ యొక్క వృత్తి ముందుకు సాగుతుంది. 2. కాన్ఫిడెన్స్. నమ్మకం. మీరు ఎంచుకున్న వృత్తిని మీరు నమ్మాలి. నమ్మినప్పుడే సమస్తము సాధ్యం అవుతుంది. ఆ నమ్మకము నీ ప్రవర్తన ద్వారా బహిర్గతమవుతుంది. నిన్ను ఎవరైనా వచ్చి సేల్స్ కావాలా, సర్వీస్ ఇస్తావా అంటే మీరు తప్పకుండా సర్వీస్ అనే ఆప్షన్ ఎన్నుకోగలిగితే మీకు ఎప్పుడు కూడా సేల్స్కి నిరంతరంగా బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. 3. కెపాసిటీ. సామర్థ్యం. నిన్ను నువ్వు గురించి తెలుసుకో. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, వాట్ ఆర్ యువర్ ఆపర్చునిటీస్. వీటి గురించి నీకు సమగ్రమైన వివరణ నీ దగ్గర ఉన్నట్లయితే నిన్ను నువ్వు బాగుపరుచుకునేవాడు అవుతావు. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇతరులని మనము మోసగిస్తే ఎంతో కొంత సంపాదించవచ్చు, అదే నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంఖనాకిపోతావని. 4. కోచ్. మెంటర్. ప్రతి పనికి మనకు మెంటర్ అవసరమే. మీకు మెంటర్ దొరకకపోతే నేనున్నాను. నా యొక్క ఛానల్ శంకర్స్ అడ్వైజరీ ఉంది. మిమ్మల్ని ప్రతి క్షణం గైడ్ చేయడానికి నేను అక్కడ ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా చెప్పాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో కండి. 5. క్లయింట్ బేస్. మార్కెట్లో ఉన్న వ్యక్తికి అతడి యొక్క ఆస్తి ఏమిటంటే క్లయింట్ బేస్. క్లయింట్ లేకపోతే మార్కెటర్ ఎక్కువ రోజులు ఉండలేడు. కాబట్టి క్లయింట్ మీద మీరు దృష్టిని సారించాలి. పెద్దలు అంటారు, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని. నేనంటాను, మంది ఉంటే మాటలు చెప్పవచ్చు, ఆ మాటల ద్వారా మీకు మూటలు వస్తాయని. మరి దీనికి నేనేం చేయాలి? మీరు అడగాలి, తిరగాలి. 6. కంటిన్యూస్ లెర్నింగ్. ఈ యొక్క వృత్తిలో మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణ చెప్పాలంటే బడ్జెట్ 2025లో మనకి గతంలో రెంట్కి ఇచ్చిన ఓనర్కి 2,50,000 వరకు ఎగ్జంప్షన్ ఉండేది. ప్రస్తుత బడ్జెట్లో అది 6 లక్షలకు పొడిగించారు. ఇలా కస్టమర్ అడిగితే ప్రతి అప్డేట్ మీరు ఇవ్వాలి. అప్డేట్ ఇచ్చినప్పుడే కస్టమర్ మిమ్మల్ని నమ్ముతాడు. కొద్దిగా అవగాహన ఉండాలి, తెలుసుకోవాలి. ప్రతినిత్యం నిన్ను నువ్వు అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. 7. కవరేజ్ ఏరియా. నువ్వు ఉన్న ఏరియాలో 4 కిలోమీటర్ల చొప్పున 4 పక్కల ప్రతి ఒక్క షాపుని, ప్రతి ఒక్క కస్టమర్ని మీరు కలిసి మాట్లాడి నేను ఈ సర్వీస్ చేస్తానని విజిటింగ్ కార్డు ఇస్తే మీకు క్లయింట్కి కొదవే లేదు. ఒక ఏరియా మీద మీరు ఫోకస్ చేస్తే అక్కడ మీరు పాపులర్ అవుతారు, ఫేమస్ కూడా అవుతారు. ఎవరైతే ఫేమస్ అవుతారో వారికి డబ్బు వద్దన్నా వస్తుంది, అది మీకు బాగా తెలుసు. 8. కోఆపరేషన్. కస్టమర్ మీకు కాల్ చేయగానే మీరు వెంటనే అతడికి కావలసిన సందేహాలను తీరుస్తూ అతడికి 24/7 అందుబాటులో ఉన్నట్లయితే మీకు అతడు క్లయింట్ని ఇస్తాడు. MBA చదివిన వారికి ఇది చాలా బాగా తెలిసి ఉంటుంది. ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ మహా అయితే ఒక 3కి చెప్తాడు నీ గురించి. అదే ఒక డిసాటిస్ఫైడ్ కస్టమర్ 100 మందికి నీ గురించి చెడుగా చెప్తాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 9. కన్విన్సింగ్. ఒప్పించాలి. ITR ఫైలింగ్ ఎందుకు చేయాలి, ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఇలా క్లయింట్కి మీరు వారి సందేహాలను తీరుస్తూ వారిని ఒప్పించగలిగితే మీకు చెప్పినట్లుగానే డబ్బులు వస్తాయి. అంతేగాని కస్టమర్ని మీరు కరప్ట్ కానీ కన్ఫ్యూజ్ కానీ చేయకండి. 10.
క్లోజ్ రిలేషన్షిప్. కస్టమర్తో మీరు క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. బర్త్డేకు విష్ చేస్తూ, మ్యారేజ్కి విష్ చేస్తూ, అతడి పిల్లలు ఏం చదువుతున్నారు అని వారి గురించి అడుగుతూ, వారితో మీరు ఒక ఇంటి సభ్యుడిలా కలిసి మెలిసి ఉండగలిగితే కస్టమర్ మీకు రెఫరెన్స్ ఇస్తాడు. రెఫరెన్సెస్ విలువ అనేది మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అది ఎంత వాల్యూ అనేది. నేను ఒక చార్ట్ చూపిస్తాను. ఆ చార్ట్ కానీ మీరు చూసినట్లయితే మీకు కంపల్సరీగా ఒక అవగాహన వస్తుంది. ఈ చార్ట్లో చూడండి, బిజినెస్ ప్లాన్. ఫస్ట్ ఇయర్ మీరు ఒక 100 మందిని, సెకండ్ ఇయర్ 300 మందిని, థర్డ్ ఇయర్ 600 మందిని, ఫోర్త్ ఇయర్ 1000 మందిని, 5వ సంవత్సరంలో 1500 మందిని కానీ చేసుకోగలిగితే 6వ సంవత్సరం నుండి చనిపోయే వరకు 1500 ఇంటూ యావరేజ్ 1000 రూపాయలు వేసుకున్న 15 లక్షలు. ఇది ఎక్కడికి పోదండి. అలాంటి వృత్తి ఇది. గౌరవం కూడా వస్తుంది, రెస్పెక్ట్ కూడా ఇచ్చే ఇండస్ట్రీ. మీలో ఉన్న ఫియర్స్ని కిల్ చేస్తే కరేజ్ పుట్టుకొస్తుంది. డౌట్లను తీసేస్తే కాన్ఫిడెన్స్తో ఉంటారు. స్ట్రెస్ను తీసివేసి ఓవర్ థింక్ చేస్తూ యాక్షన్లోకి కానీ వెళ్ళకపోతే మీరు చేసే పని వ్యర్థమవుతుంది. సిగ్గుపడకండి, ఆపర్చునిటీస్ కోల్పోతారు. మీరు ఎప్పుడు కూడా కరేజ్గా, కాన్ఫిడెన్స్గా, ఫోకస్గా యాక్షన్ ఉన్న ఆపర్చునిటీని వాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధైర్య సాహసి లక్ష్మి. మరి నేను నేర్పించడానికి సిద్ధం, మీరు నేర్చుకోవడానికి సిద్ధమేనా? స్వయం వృద్ధే దేశాభివృద్ధి.